హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం. చిక్కుడుకాయలు అంటే ఇవ్వండి. చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం నూనెలో ఎల్లిపాయ వేసుకుందాం. ఇది వేగాక శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, ఇప్పుడు కరివేపాకు, జీలకర్ర, వేగిపోయింది. చిక్కుడుకాయలు వేసుకుందాం. చిక్కుడుకాయలు ఉప్పు వేసుకొని బాగా చేసుకుంటే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం, సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా. ఉప్పు ఉడకబెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి, ముక్కలు ఉడకబెట్టేటప్పుడు కల్లుప్పు, సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం కూరలో తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి వేసుకుందాం. ఇది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఫ్రై కూరల్లో కొబ్బరి వేసుకుంటాం వల్ల హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసేసుకుందాం. మనము ఎల్లుల్లిపాయలు దంచి తాలింపులు వేస్తాం కదా, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ఎల్లుల్లిపాయలు వేసుకుంటే కర్రీ చిక్కుడుకాయ ఫ్రై అయినా ఏ ఫ్రైకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లుల్లిపాయ మాత్రం ప్రతి ఒక్క కర్రీలో వేసుకొని హెల్త్కి కూడా మంచిది. కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో మనము నూనె పొడి వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పొడి వేసాను. నువ్వు కరెక్ట్గా ఉప్పు, కారం చూసేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.